నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే, ఏపీలో మెడికల్ కాలేజీల చుట్టే రాజకీయాలు తిరుగుతున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానంలో అమ్ముకుంటారని చెప్పేసి కూడా వైసీపీ పదే పదే ఆరోపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 17 మెడికల్ కాలేజీలో ఏ ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదని అని చెప్పేసి కూడా ఇటు టీడీపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా ఆ మెడికల్ కాలేజీలు శిలాఫలకులోనే ఉన్నాయి, పిచ్చి మొక్కలు మొలకెత్తాయని కూడా మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా పులివెందుల మెడికల్ కాలేజీ బ్రహ్మాండంగా కట్టామని చెప్పేసి ఇటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు సార్? అసలు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కట్టారు, ఎవరి హయాంలో అవి అద్భుతంగా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ 17 మెడికల్ కళాశాలల్లో, అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 6 ఆల్రెడీ ఉన్నాయి. ఓన్లీ 11కు సంబంధించి సమస్య. ఇప్పుడు ఆ 11లో పిడుగురాళ్ళు అనేది పక్కన పెట్టేశారు. మిగతా 10కి సంబంధించినటువంటి సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరే పీపీపీ. ప్రైవేటైజేషన్ కు ముద్దు పేరు. అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, కుక్కను సునకం అన్నట్లు, నక్కను జంబూకం అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రైవేటైజేషన్ ముద్దు పేరు పెట్టారు పీపీపీ అని, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇక్కడ ఈ 10 కాలేజీలకు సంబంధించి మొన్న 9వ తారీఖున జీఓఆర్టీ నెంబర్ 590 జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 9వ తారీఖు, ఈరోజు 15, 9వ తారీఖున జీఓఆర్టీ నెంబర్ 590. ఏమి ఆ జీవో సారాంశం ఏమి? ఈ 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేస్తున్నామని చెప్పేసి ఆ జీవో సారాంశం. ఆ 10 మెడికల్ కళాశాలలు ఏవి? పులివెందుల, ఆదోని, మదనపల్లి, పెనుగొండ, మార్కాపురం, బాపట్ల, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, పార్వతీపురం. మొత్తం 17లో 6 ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి. పిడుగురాల గురించి మెన్షన్ చేయలేదు. మిగతా 10 కాలేజీలకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన 10 కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ను ప్రైవేట్ పరం చేస్తూ ఆ జీఓఆర్టీ నెంబర్ 590 జారీ చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా పార్టీలు. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే దానికి ప్రధానంగా 3 కారణాలు. ఒకటి, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. ప్రైవేటైజేషన్ చేస్తే ప్రైవేట్ యాజమాన్యాలు ఎంబీబీఎస్ సీట్లను, తర్వాత వచ్చే పీజీ సీట్లను వాళ్ళు అమ్ముకుంటారు. కోట్ల రూపాయలు పెట్టి అమ్ముకుంటారు. కాబట్టి పేద విద్యార్థులు కోట్లు పెట్టలేరు. కాబట్టి పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. అది ఒకటి. రెండవది, ప్రతిభకు పాడే కట్టడం అవుతుంది. ఇక్కడ ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు డబ్బులు కట్టలేరు. కాబట్టి ప్రతిభకు పాడే కట్టడము అది రెండవది. మూడవది, ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఆసుపత్రుల్లో రోగులు చికిత్సకు డబ్బు కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ విధంగా రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. ఒకటేమో విద్యార్థులు, పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు, రోగులు ఉచిత వైద్యానికి దూరం అవుతారు. మూడవది, ప్రతిభకు పాడే కట్టడమే అవుతుంది, మెరిట్కు. అందువల్ల వ్యతిరేకిస్తున్నాం. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని కూడా ఇది పూర్తి విరుద్ధం. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ఎన్టీ రామారావు గారు ఈ వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం, ఈ క్యాపిటేషన్ ఫీజు, దీన్ని వచ్చేసి ఆయన పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు ఆశయాలకు వ్యతిరేకంగా మీరు పోతున్నారు, పేద విద్యార్థులకు వ్యతిరేకంగా పోతున్నారు, రోగులకు ఉచిత వైద్యం అందకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేది మా ఆర్గ్యుమెంట్. ఇది జనరల్ ఆర్గ్యుమెంట్. పులివెందులకు సంబంధించి మరింత స్పెసిఫిక్ గా ఏమంటే, పులివెందుల ఇది అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది.
పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి 4 అంశాలు ఉన్నాయి. 1 మెడికల్ కాలేజీ, 2 ఆసుపత్రి, 3 నర్సింగ్ కాలేజీ, 4 క్వార్టర్స్. ఈ 4ంటిలో ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది, మెడికల్ కాలేజ్ వరకు భవనాలు 60% అయినాయి, క్వార్టర్స్ 60% అయినాయి. ఎప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 15 నెలల కిందటనే ఆసుపత్రి 100% అయిపోయింది, నర్సింగ్ కాలేజీ 100% అయిపోయింది భవనాలు, మెడికల్ కళాశాల 60% అయింది, క్వార్టర్స్ వచ్చేసి 60% అయింది. ఈ నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఢిల్లీలో వాళ్ళు వచ్చి అక్కడంతా చూసి 2024-25కు క్లాసులు ప్రారంభించవచ్చు. ఇంకా మెడికల్ కళాశాల 60% అయినప్పటికీ నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది, ఆ భవనాలలో 50 MBBS సీట్లకు మెడికల్ కోర్సు ప్రారంభించవచ్చు, ఆసుపత్రి 100% అయిపోయింది అనే ఉద్దేశంతో నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లను లెటర్ ఆఫ్ పర్మిషన్ అనుమతి పత్రం ఇస్తూ 2024 ఆగస్టు 16న నేషనల్ మెడికల్ కమిషన్ 50 MBBS సీట్లకు లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి చూసినాకనే పులివెందుల మెడికల్ కళాశాల ఇక్కడ కాలేజీ ప్రారంభించవచ్చు, నర్సింగ్ కాలేజీ ఖాళీగా ఉంది, అక్కడ 50 MBBS సీట్లకు ప్రారంభించవచ్చు, ఈ లోపల మెడికల్ కళాశాల పూర్తి చేయొచ్చు, ఆసుపత్రి లాగా పూర్తి అయిపోయింది అని వాళ్ళు చూసే వాళ్ళు శాంక్షన్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము అప్పటికే ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఐడియాకి వచ్చింది కాబట్టి వాళ్ళు 2024 సెప్టెంబర్ 11న ఈ యొక్క మాకు MBBS సీట్లు వద్దు అని చెప్పేసి వాళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ కు లేఖ రాశారు. వాళ్ళు నేషనల్ మెడికల్ కమిషన్ వీళ్ళు రావాల్సిందేమే, మాకు 50 MBBS సీట్లు చాలవు, మాకు 100 గానీ 150 గానీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడగాల. అలాంటిది వాళ్ళు 50 MBBS సీట్లు వాళ్ళు కేటాయిస్తే మాకు వద్దు అని చెప్పేసి వీళ్ళు 11/9/24న రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసింది. దీని పర్యవసానంగా 2024-25లో 50 MBBS సీట్లు కోల్పోయింది పులివెందుల మెడికల్ కాలేజీ. 25-26కు మరొక 150 MBBS సీట్లు, ఒక పులివెందుల మెడికల్ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కళాశాల 200 MBBS సీట్లు కోల్పోయింది. ఇక్కడ నిన్న సత్యకుమార్ గారు ఆయన చెప్పారు, హెల్త్ మినిస్టర్ ఏమని చెప్పారు, ఇక్కడ 500 కోట్లకు గాను 412 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికే. గత ప్రభుత్వము మొత్తం పులివెందుల మెడికల్ కళాశాల అన్నిటికీ సంబంధించి 500 కోట్లు ఎస్టిమేట్ అయితే 412 కోట్లు ఖర్చు పెట్టారు, మిగతా కార్యాలకు అంత ఖర్చు పెట్టేదని చెప్పాడు. అంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు, పులివెందుల మెడికల్ కళాశాలకు 500 కోట్లు ఎస్టిమేట్ గాను 412 కోట్లు ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు. అంటే అటువంటి పరిస్థితుల్లో ఆ సీట్లు వద్దని చెప్పడం అనేది ఇది ఖచ్చితంగా అప్పటికే ప్రైవేటైజేషన్ చేయాలనే దురుద్దేశం ఉండదు కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. ఇక్కడ ఆ మెడికల్ కళాశాల పరిసరాల్లో భూమి విలువ మినిమం 2 కోట్లు ఉంది ఎకరా, అది మినిమం. ఇంకా 3 కోట్లు 4 కోట్లు పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఎకరా అక్కడ 50 ఎకరాలు దానికి అలాట్ చేసింది. 2 కోట్లు వేసుకున్నా కానీ ఎకరాకు అది 100 కోట్ల విలువ చేసే భూమి విలువ. కానీ చంద్రబాబు ప్రభుత్వము PPP మోడల్లో ప్రైవేటైజేషన్ వాళ్ళకు ఎంతకిస్తున్నారు, ఎకరా 100 రూపాయలు. అక్కడ ఎకరా విలువ 2 కోట్ల రూపాయలు, వీళ్ళు ఇవ్వబోయేది ఎకరా 100 రూపాయలు. అంటే 50 ఎకరాలకు 100 కోట్ల విలువ చేసే భూమి కేవలం 5,000 రూపాయలకు ప్రైవేటర్లకు దారాదత్తం చేస్తున్నారు. అంటే కృష్ణ తులాభారంలో ఒక పద్యం ఉంది, భలే మంచి చౌకబేరం అని చెప్పేసి. ఆ విధంగా 100 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 5,000కు ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేయాలనేది దురుద్దేశం. దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, కమిషన్ల కక్కుర్తి కాక ఇంకా ఏముంటుంది దాంట్లో. బిల్డింగులు అయిపోయినాయి, 412 కోట్లు ఖర్చు పెట్టారు బిల్డింగుల మీద, భూమి విలువ 100 కోట్లు. అటువంటి దాన్ని కేవలం 5,000 రూపాయలకు ప్రైవేట్ వాళ్ళకు వచ్చేసి దారదత్తం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అసమంజసమైన విషయం ఇంకోటి ఏమైనా ఉంటుందా? కొన్ని రాష్ట్ర ప్రభుత్వము
100 కోట్ల రూపాయలు పులివెందుల మెడికల్ కళాశాలకు 100 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఉందా? మిగతా కాలేజీలు కూడా మొత్తం ఈ 10 కాలేజీలు పూర్తి వాళ్ళ ప్రకారంగా పూర్తి చేయాలన్నా కానీ ఒక 5026కు 3,22,00,000 రూపాయలు. ఈ ఒక్క సంవత్సరానికే 2025-26కే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 3,22,00,000 రూపాయలు. దాంతో వచ్చేసి మీరు 100 కోట్లు ఖర్చు పెట్టలేరా? 3,22,000 కోట్లలో పులివెందుల మెడికల్ కళాశాలకు ఒక 100 కోట్లు, మిగతా అన్నిటికి కలిసిన 4,000 కోట్లు ఖర్చు పెట్టారా? కాబట్టి డబ్బు లేవు ప్రభుత్వం దగ్గర, అందుకోసం ప్రైవేట్ పరం పోతున్నాము అని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఖచ్చితంగా కమిషన్ల కక్కుర్తితో చేసిన వ్యవహారం తప్ప రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని క్వశ్చనే కాదు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెటే ఒక్క సంవత్సరం బడ్జెటే 3,22,000 కోట్ల రూపాయలు ఒక 1 year కే. కాబట్టి అందువల్ల ఓకే, ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా 17 మెడికల్ కళాశాలలో కూడా ఎక్కడా కూడా కొబ్బరికాయ కొట్టలేదు, ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాజనిత జీవితంలో బ్రతుకుతున్నారు. అక్కడ విద్యార్థులు లేరు, అధ్యాపకులు లేరు, రోగులు లేరు, అసలు చికిత్సనే లేదు, ప్రొఫెసర్ లేరు అని చెప్పేసి కూడా టీడీపీ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. అసలు ఎవరు లేరు అక్కడ, కనీసం క్లాసులు కూడా స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పులివెందులలో కూడా అసలు విద్యార్థులకు క్లాసులు చెప్పట్లేరు, అక్కడ ఉన్న విద్యార్థులు విదేశీ విద్యకు పట్టం కట్టారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు అన్నది కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగా పులివెందులలో ఇప్పటిదాకా కూడా ఏ ఒక్క రోగికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేది చర్చ. నిజమే అంటారా? ఇప్పుడు నేను 17 మెడికల్ కళాశాలను 3 కేటగిరీస్, 6 మెడికల్ కళాశాలలు ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో రన్ అవుతున్నాయి. 17లో 6 వచ్చేసి ఆల్రెడీ ప్రభుత్వ రంగంలో రన్ అవుతున్నాయి. ఇక మిగతా 11కు సంబంధించి పిడుగురాళ్ళ వచ్చేసి దాన్ని ప్రస్తావించలేదు. మిగతా 10 మెడికల్ కళాశాలకు సంబంధించి ఇప్పుడు ఈ సమస్య. ఈ 10 మెడికల్ కళాశాలలో 9 మెడికల్ కళాశాలలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి. నేను చెప్పిన 10లో 9. పులివెందుల అడ్వాన్స్డ్ దశలో ఉంది. ఏది 15 నెలల కిందటనే నేను 4 కాంపోనెంట్స్ చెప్పాను. పులివెందులకు సంబంధించి 1 ఆసుపత్రి 100% పూర్తయినాయి, 2 మెడికల్ కళాశాల 60% భవనాలు పూర్తయినాయి, నర్సింగ్ కళాశాల 100% పూర్తయింది, క్వార్టర్స్ 60%. దీంట్లో 4 కాంపోనెంట్స్ లో ఆసుపత్రి 100%, నర్సింగ్ కళాశాల 100%, ఒక మెడికల్ కళాశాల 60%, క్వార్టర్ 60%. ఇవి చూసే నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు నర్సింగ్ కళాశాల పూర్తి అయిపోయింది, అది ఇంకా నర్సింగ్ కళాశాలకు సీట్లు శాంక్షన్ కాలేదు, ఆ భవనాలు పూర్తి అయిపోయినాయి, ఆ భవనాలలో ఈ 50 MBBS సీట్లకు స్టూడెంట్స్ కి వచ్చేసి అక్కడ క్లాసులు రన్ చేయొచ్చు, ఈ లోపల మెడికల్ కళాశాల పూర్తి చేసిన ఉద్దేశంతోనే నేషనల్ మెడికల్ కమిషన్ 2024 ఆగస్టు 16న అక్కడికి వచ్చి తనిఖీ చేసి పరీక్షించి క్షేత్రస్థాయిలో చూసే వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి 50 మంది స్టూడెంట్స్ కు ఆసుపత్రి ఫుల్ గా ఉంది, 50 మంది స్టూడెంట్స్ కు చదువు చెప్పేదానికి నర్సింగ్ కళాశాల బ్రహ్మాండంగా ఉంది. జిల్లాలోనే ఎడపలపై IIITలో 10 సంవత్సరాలుగా వచ్చేసి 4,000 మంది IIIT స్టూడెంట్స్ కు ఇప్పటికీ భవనాలు లేవు. మరి రన్ చేస్తున్నారు కదా కాలేజీలు. ఇక్కడ ఒక 50 మంది MBBS సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ శాంక్షన్ చేస్తే పక్కనే ఆ ప్రాంగణంలోనే నర్సింగ్ కాలేజీ భవనాలు ఖాళీగా ఉన్నాయి, అక్కడ క్లాసులు జరుపుతావచ్చు, ఆసుపత్రి 100% అయిపోయింది. మీరు ఈ 15 నెలల్లో ఈ యొక్క ఒక 100 కోట్లు ఖర్చు పెట్టింటే ఆల్మోస్ట్ వచ్చేసి మెడికల్ కళాశాల సర్వాంగ సుందరంగా అయిపోయింది. అది ఎందుకు చేయలేదు? మీకు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి గతి లేదా ఈ ప్రభుత్వానికి? జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేదు, ఈ 11 పూర్తి చేయలేదు అనుకున్నాం, వివిధ దశల్లో ఉన్నాయి. మీరేం చేస్తున్నారు? ఈ 11 నెలల్లో ఏం చేశారు మీరు? పులివెందుల మెడికల్ కళాశాలకు 100 కోట్లు ఖర్చు పెట్టలేరా? మిగతా కళాశాలకు పోయిన సంవత్సరం 25, 24, 25 కొంత, 25, 26 కొంత మీరు ఖర్చు పెట్టింటే అయిపోయినట్టు కదా. అప్పుడు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కదా సార్. జగన్మోహన్ రెడ్డి పక్కన పెడదాం, ఎల్లకాలం వీళ్ళే ఉంటారు. మేము కాంగ్రెస్ వాళ్ళం అనేక మెడికల్ కళాశాలలు మేము తెచ్చాము వచ్చేసి. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మొత్తం 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు పరిపాలించింది మేము, 21 సంవత్సరాలు పరిపాలించి తెలుగుదేశము, 5 ఏళ్ళు జగన్. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. మా కాలంలో వచ్చేసి
అనేక మెడికల్ కళాశాలలు, అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, అనేక యూనివర్సిటీలు మేము మా హయాంలో రాలా, కాంగ్రెస్ హయాంలో. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి ఇది జగన్మోహన్ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ కాదు. ఇది మీరు కంప్లీట్ చేసి క్రెడిట్ మీరే పొందండి. మీరు ప్రారంభోత్సవాలు చేసి మీకే కదా క్రెడిట్ వచ్చేది. ఇది ఎన్టీ రామారావు గారి ఆశయాలకు విరుద్ధం అంటున్నాం కదా. ఆయన వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం పూర్తిగా వ్యతిరేకం. ఆయన ఏమన్నాడు, ఒక విద్యార్థి డొనేషన్ కట్టి అతను ఎంబీబీఎస్ పాస్ అయితే ఆ పేషెంట్ అతను వచ్చేసి పేషెంట్ కు ఆపరేషన్ చేసి ఆ పేషెంట్ గల్లంతుగాడ అన్నాడు. అటువంటి పదాలు కొన్నాడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా వ్యతిరేకమైన ఓకే. ఇప్పుడు పీపీపీ విధానంలో కాలేజీలు వస్తున్నాయి కాబట్టి ఈ కాలేజీలో ఒక సాధారణ రైతు కొడుకు, ఒక విద్యార్థి డొనేషన్ విధానంలో ఫీజు కట్టాలంటే దాదాపుగా 50 లక్షల నుంచి ₹1 కోటి అయ్యే అవకాశం ఉందా? అది పైకి వైట్ మనీ. ఆ 50 లక్షలు అనేది కూడా వైట్ మనీ. ఇంకా బ్లాక్ మనీ వచ్చేసి అది ఫోటోల్లో ఉంటది, పైకి కనిపించేది అది వైట్ మనీ మాత్రమే. తర్వాత అది వేలం పాటలు అమ్ముకోవడమే. వేలం మీరెంత ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, కోట్లకు అమ్ముకోవడమే. కాబట్టి ఇది ప్రతిభకు పాడే కట్టడం, పేదలకు వైద్య విద్య దూరం చేయడం, రోగులకు ఉచిత వైద్యం దూరం చేయడం రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకం. ఇప్పుడు ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ కు కట్టబెట్టడంలో చంద్రబాబు కుట్ర ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? దీని 100% కమిషన్ల కకృతి. ఏముంది దాంట్లో? కమిషన్ల కకృతి. వాళ్ళకు మీరు అమ్ముకోండి అని చెప్పడము, దాంట్లో మాకింత ఇవ్వడం చెప్పడం, అంతే. ఇంకేముంది దాంట్లో? ఎంత పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంది మీ అంచనా ప్రకారం? ఇంకా లోపాయికారి ఒప్పందాలు. ఇప్పుడు పులివెందులని చెప్తున్నాను. పులివెందుల మెడికల్ కళాశాల 50 ఎకరాలు, ఎకరా 2 కోట్లు, 50 ఎకరాలకు 100 కోట్లు, భూమి 100 కోట్లు. ఆల్రెడీ బిల్డింగ్ల మీదనే 412 కోట్లు ఖర్చు పెట్టినట్టు సత్యకుమారే చెప్పాడు. కాబట్టి భూమి విలువ 100 కోట్లు, బిల్డింగ్ విలువ 412 కోట్లు, 512 కోట్ల రూపాయలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అంటే ఎందుకు అప్పచెప్తారు ఊరికనే? ఓకే. ఇప్పుడు మొన్న హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడుతూ ప్రైవేట్ వైద్య కళాశాలలో చదువులు బాగా చెప్తారు, గవర్నమెంట్ కళాశాలలో ప్రభుత్వ చదువులు అంతా పెద్దగా చెప్పరు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. ఎట్లా చూసారు సార్? ఇప్పుడు ఆ విధంగా అయితే ఎయిమ్స్ వచ్చేసి ఇంకా ప్రైవేటైజేషన్ చేయాలా? వాళ్ళు చెప్పిన ప్రకారం వచ్చేసి ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఎయిమ్స్ అనమాట. ఆవిడ ప్రకారము ఎయిమ్స్ ను ప్రైవేటైజేషన్ చేయాలి. చాలా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించిన ఆసుపత్రుల్లో పేషెంట్లే ఉండడం లేదు. ఎందుకంటే అక్కడ డబ్బులు కట్టాలి కాబట్టి పేషెంట్లు వచ్చేసి రావడం లేదు. ఇక్కడ ఎవరైనా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చేసి ఆ యాజమాన్యాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆడ పనబెట్టడము, మళ్ళీ వాళ్ళు పోతానే పంపడము. కాబట్టి ఈ యొక్క చాలా ప్రైవేట్ మెడికల్ కళాశాలకు సంబంధించిన అనుబంధ ఆసుపత్రుల్లో పేషెంట్లు లేక ఆ విద్యార్థులకు మంచి చదివే అవ్వడం లేదు. ఎందుకంటే విద్యార్థులు నేర్చుకోవాలంటే రకరకాల రోగాలు ఉండే పేషెంట్లు వస్తాయి కదా. కాబట్టి పేషెంట్లు ప్రైవేట్ మెడికల్ కళాశాలకు చాలా చోట్ల డబ్బులు కట్టాలి కాబట్టి ఆసుపత్రులకు పేషెంట్లు రావడం లేదు. అన్ని బెడ్స్ ఖాళీగా ఉంటాయి. కాబట్టి స్టూడెంట్స్ కు వాళ్ళు చదువుకునే దానికి కూడా వాళ్ళకు ప్రాక్టికల్ గా వైద్యం వచ్చేసి థియరీ ఎంత ముఖ్యమో ప్రాక్టికల్ అంత ముఖ్యం. ప్రాక్టికల్ గా కేసులు వస్తాయి కదా, ఆడ కేసులే రావు. కాబట్టి ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చాలా చోట్ల నాణ్యతతో కూడినటువంటి విద్య వచ్చేసి అందడం లేదు, వైద్య విద్య అందడం లేదు. ఇంకా వాళ్ళ ప్రకారం అయితే ముఖ్యమంత్రి చేంబరు, ముఖ్యమంత్రి రేషియో, ముఖ్యమంత్రి శాఖ కూడా ప్రైవేట్ పరం చేస్తే పీపీపీ మోడల్ చేస్తే సమర్థవంతంగా చేస్తాయి కదా. మెడికల్ కళాశాల ఎట్నో వాళ్ళది కూడా సీఎం రేషియో, హోమ్ మినిస్టర్ రేషియో ఇవి కూడా పీపీపీ మోడల్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ప్రజలు తంతారు కదా సార్ అట్లా చేస్తే. అదే ఇప్పుడు అందుకోసం వచ్చేసి దాన్ని ముద్దు పేరు పెట్టినామంటే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అది పూర్తి పేరు కూడా చెప్పరు. పీపీపీ అంటే ఏదో ఇక్కడ వేరుశనగ విత్తనాలను బాంబేలో ఇండియా బాదం అంటారంట. వేరుశనగ విత్తనాలు దాన్ని ఇండియా బాదం అంటారు.
అదేదో ఇండియా బాదం అంటే ఏదో పెద్ద పదార్థం అని చెప్పేసి మా ఊరైన ఒక ఆయన బాంబే పోయినప్పుడు అక్కడ ఇండియా బాదం అంటే కట్టి ఇండియా బాదం కట్టమని చెప్పి పొట్లాలు కట్టించుకొని వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే అవి శనికాయ తినాలంట. ఆ విధంగా ఉంది ప్రభుత్వం యొక్క వాలకం. పిపిపి అని ముద్దు పేరు పెట్టారు. ఓకే, ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే అమరావతి మూడు రాజధానుల అంశంలో వైసీపీ స్టాండ్ మారిందంటారా? మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా 29లో మేము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధాని, అక్కడ నుంచే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచే పరిపాలన చేస్తారని చెప్పేసి కూడా సజ్జల మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళేమో గతంలోనేమో 3 రాజధానుల అంశం తెర మీద తీసుకొచ్చారు, కానీ అది కొంచెం బూమ్రాంగ్ అయిన పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధాని చెప్తున్నారు. ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏమో కానీ మా స్టాండ్ వచ్చేసి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. రాజధానికి సంబంధించి మా కాంగ్రెస్ స్టాండ్ ఇది. కాబట్టి అమరావతి రాజధాని, కానీ ఇది ప్రజా రాజధాని మాత్రమే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అంతర్జాతీయ రాజధాని వద్దు, నవనగరాలు వద్దు, అది ప్రజా రాజధానిగా ఉండాలా. మిగతా రాష్ట్రం వచ్చేసి వికేంద్రీకరణ జరగాల, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ జరగాలి. కాబట్టి మా స్టాండ్, వాళ్ళిద్దరి స్టాండ్ మా స్టాండ్ వచ్చేసి 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు పరిపాలించింది మేము. కాబట్టి మా స్టాండ్ వచ్చేసి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిది ఆయనది క్రెడిబిలిటీ లేని వ్యక్తి, క్రెడిబిలిటీ లేని పార్టీ. ఎందుకంటే 2019కి ముందు వచ్చేసి మేము ఇక్కడే ఉంటామని చెప్పారు. అధికారంకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట అన్నారు. కాబట్టి వాళ్ళది మాట మీద నిలబడే పార్టీ కాదు, నిలబడే వ్యక్తులు కాదు. కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఆయనకు నిద్ర లేచినా మేలుకొని ఆయనకు అమరావతి తప్ప ఇంకేం కనిపించడం లేదు, రాష్ట్రం కనిపించడం లేదు. కాబట్టి నీకు అంతర్జాతీయ రాజధాని ఎందుకు? ప్రజా రాజధాని కావాలా? మొత్తం అంతర్జాతీయ రాజధాని చెప్పేసి నవనగరాలు అంటూ మిగతా రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టేస్తున్నాడు. వచ్చేసి మిగతా రాష్ట్రానికి వచ్చేసి మాటలు తప్ప ఆడ కూడా చేసింది ఏం లేదు. ఇంతవరకు వాళ్ళకు రిటర్నబుల్ ప్లాట్స్ వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ లేబర్స్ ఎక్కడో చూపించలేదు. అట్లా రైతులకు మేలు చేసింది లేదు, రాష్ట్రానికి మేలు చేసింది లేదు. కాబట్టి కేవలం వచ్చేసి అమరావతి అంతర్జాతీయ రాజధాని అనే మాటలు తప్ప ఎన్నాళ్ళుగా వాళ్ళ రాజధాని కట్టాలంటే, సచివాలయం కట్టాలంటే, తెలంగాణ సచివాలయం కేవలం 2 నెలల్లో కట్టినారు. 2021లో స్టార్ట్ చేసేది 23కి అయిపోయింది. బ్రహ్మాండమైన బిల్డింగ్ తెలంగాణ సచివాలయం. కేవలం 2 years 616 కోట్ల రూపాయలు అంతే, కేవలం 28 ఎకరాల్లో. ఈయనకు వచ్చేసి ఇప్పటికే 33,000 ఎకరాలు ఉంది. అది చాలదంట. ప్రభుత్వం వచ్చేసి ఒక 18,000 ఉంది, అది చాలదంట. ఇంకా 44,000 ఎకరాలు కావాలంట. తెలంగాణ సచివాలయం కేవలం 28 ఎకరాలు. ఈయనకు వచ్చేసి చాలదంట. ఆడ కేవలం 616 కోట్లతోనే బిల్డింగ్ అయిపోయింది. ఈయన తాత్కాలిక భవనాలకే 1,100 కోట్లు ఖర్చు పెట్టాడు. మళ్ళా పర్మనెంట్ భవనాలకు 4,000 చిల్లర ఖర్చు పెడతాడు. కాబట్టి డబ్బు దుర్వినియోగం అంతా అన్ని కమిషన్ల వ్యవహారమే. అమరావతిలో కమిషన్ల వ్యవహారమే, ఇప్పుడు ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీలో కమిషన్ల వ్యవహారమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకవేళ ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన సీఎం అయితే అక్కడ నుంచి విశాఖ తరలించే అవకాశం ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. రిషికొండ కూడా కట్టించారు కదా. అవును, వాళ్ళేమే క్లారిటీగా చెప్పారు. 2019కి ముందు మాకు తరలించిన ఐడియా లేదు, సత్యనారాయణ సార్ చెప్పడం మన కాన్క్లేవ్ లో. అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు విశాఖపట్నం పోవాలా, 3 ముక్కలాట ఆడాలని మాకు ఆలోచన వచ్చింది. మళ్ళా ఇప్పుడు మేము మళ్ళా 2024లో అధికారంలోకి వచ్చింటే ఖచ్చితంగా విశాఖకు పోయిండే వాళ్ళమే. కానీ ఇప్పుడు జ్ఞానోదయం అయింది, ఇంకా పోము, ఇక్కడనే ఉంటాము అని చెప్పడం జరిగింది. అది క్రోనలాజికల్ గా 2019కి ముందు ఆలోచన లేదు, 3 ముక్కలాట ఆలోచన లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆలోచన వచ్చింది. 2024 మేము కనుక గెలిచింటే అక్కడికి పోయిండే వాళ్ళమే విశాఖకు. ఇప్పుడు మాకు జ్ఞానోదయం అయింది, ఇంకా పోము, ఇక్కడనే ఉంటాము, అది ఆయన చెప్పడం. కాకపోతే ఏమంటే ఇక్కడ గ్రాంట్ తెచ్చి కట్టాలి కానీ అప్పు తెచ్చి కట్టకూడదు. తర్వాత ఆ రైతులకు వచ్చేసి వాళ్ళకు ప్లాట్స్ అభివృద్ధి చేసే వాళ్ళమని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా క్రెడిబిలిటీ లేని పార్టీ అది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు చెప్పిన దాని మీద స్టాండ్ అవుతారనే నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళను సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలను, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను
మనము ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, క్రెడిబిలిటీ లేదు. కానీ ఇప్పుడు తులసిరెడ్డి గారు ముఖ్యంగా ఏపీ రాజధాని ప్రాంతంలో అసలు రాజధానికి అనువైన ప్రాంతం ఎక్కడ అంటే ఏం చెప్తారు? కృష్ణానా, లేకపోతే కృష్ణా గుంటూరు మధ్య ఉన్న స్థలమా, లేకపోతే విశాఖనా, లేకపోతే కర్నూలా? ఇప్పుడు ఇంకా ఆలోచనే అనవసరం. ఆల్రెడీ అక్కడ వచ్చేసి సుమారుగా ఖర్చు పెట్టడం జరిగింది అనుంటే పరిపాలన సాగుతోంది. 10 ఏళ్ళ ఉంటే అటు చంద్రబాబు నాయుడు అనుంటే పరిపాలించాడు, జగన్మోహన్ రెడ్డి అనుంటే పరిపాలించాడు, ఇప్పుడు అనుంటే పరిపాలన సాగుతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే ఆలోచన అనేది అనవసరం వచ్చేసి. కానీ ఒక రాజధాని అంటే మీ సచివాలయం ఆల్రెడీ ఉంది. ఆ సచివాలయం మళ్ళీ ఏదో దాని టెంపరీ పర్మనెంట్ 2 పేర్లు పెట్టి కట్టడం తప్ప ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉంది కదా, 11 ఏళ్ల నుండి సాగుతా ఉంది అక్కడ ఉంటే. కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే ఆలోచన అనవసరం. మిగతా రాష్ట్రానికి ఏ విధంగా డెవలప్ చేయాలి అంటే తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక హైకోర్టే ఉన్నాయన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అదే తప్పు అంటాను. ఇప్పుడు తెలంగాణ సచివాలయము కేవలం 28 ఎకరాల్లో 616 కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది. తెలంగాణ సచివాలయం ఖర్చు పెట్టింది 616 కోట్లు. బ్రహ్మాండమైన బిల్డింగ్. మనము ప్రత్యక్షంగా చూసినా గానీ, టీవీలో చూసినా గానీ దేశంలోనే అద్భుతమైన బిల్డింగ్. 616 కోట్లు. ఇక్కడ మన అమరావతిలో చంద్రబాబు పీరియడ్ లో టెంపరీ సచివాలయానికి, నేను మొత్తం అన్ని కలిసి చెప్పలే, ఓన్లీ సచివాలయానికే 1100 కోట్లు. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4000 చిల్లర. తెలంగాణలో పర్మనెంట్ బ్రహ్మాండ సచివాలయానికి 616 కోట్లు. దీన్ని ఏమనాలి? ఇంకా ఇంతకంటే ఇంకా అవినీతి అని చెప్పాలనా, అసమర్థత అని చెప్పాలనా, ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం అని తప్పాలనా, ఏమని చెప్పాలి దీన్ని? కాబట్టి దానికి టెంపరీ 11 ఏళ్ళ ఉంటే అంటే పరిపాలిస్తారు కదా, ఏ కొట్టం అదేమన్నా? దానికి 1100 కోట్లు ఖర్చు పెట్టారు. 11 రూపాయలు కాదు, 1100 కాదు, 11 లక్షలు కాదు, 1100 కోట్ల రూపాయలు పెట్టి ఆ సచివాలయాన్ని 11 ఏళ్ళ నుండి పరిపాలిస్తున్నారు. ఇంకా దాన్ని టెంపరీ అని చెప్పేసి ఇంకోటి కట్టాలంటే ఈ ఎవడబ్బని సొమ్ము వచ్చేసి ప్రజల డబ్బే కదా, లేకుంటే అప్పు తెచ్చి, అప్పు ఎవరి పేరు మీద అప్పు తెచ్చేది? ప్రజల పేరు చెప్పి. కాబట్టి అప్పు తెచ్చినా ప్రజల మీదనే, పనులు రాబట్టినా ప్రజల మీదనే. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఒకటి టెంపరీ 1100 కోట్లు టెంపరీ అంటారా? ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు హైటెక్ సిటీని కట్టిన వ్యక్తి తెలంగాణ సెక్రటరీ లాంటి సెక్రటరీని ఏపీలో ఎందుకు కట్టటారంటే ఏం చెప్తారు సార్? ఇది అసలు అసమర్థత అంట. 2 ఏళ్ళు కట్టిన తెలంగాణ భవనము 2 ఏళ్ళు కట్టారు. పార్లమెంట్ భవనము ఢిల్లీలో 3 ఏళ్ళలో వచ్చేసి అది కూడా నాకు తెలిసి 900 కోట్లు 3 ఏళ్ళలో అయిపోయింది, బ్రహ్మాండమైంది. ఈయన 2014 నుంచి 19 వరకు ఈయనే కదా ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు చాలదా? తెలంగాణ సచివాలయం 2 ఏళ్ళలో కడితే నువ్వు ఆంధ్ర సచివాలయం 5 ఏళ్ళలో కట్టలేవా? జగన్ పీరియడ్ వదిలిపెడదాం పక్కన. ఈయన హయాం తీసుకున్నా గతంలో 5 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళా 15 నెలలు. కాబట్టి ఇది ఒక అసమర్థ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. మాటలు తప్ప చేతల్లే. అంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ ముందు చెప్పడం అనేది సబబే అంటారా? దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా క్లాస్ తీసుకున్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి ఉండొచ్చు. వాళ్ళకు విజయసాయి రెడ్డి పరిస్థితి ఏమైంది, రేపు సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి అంతే. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆయన పుర్రెకి దత్తే చేస్తాడు. ఆయనకు సజ్జల రామకృష్ణారెడ్డిలా, విజయసాయి రెడ్డిలా, ఇంగోరులే. ఆయన ప్రజాస్వామ్య నియంత, పేరుకు ప్రజాస్వామ్యం ఒక నియంత. ఆయన ఇష్ట ప్రకారం ఆయన చేస్తాడు, ఆయనకి ఏది తోస్తే తోస్తాడు. కాబట్టి ఆయన అందుకోసమే ఆయన ఒక అపరిచితుడు. కాబట్టి అపరిచితుడు ఎప్పుడేం చేస్తాడో తెలియదు. కాబట్టి మనము ఆయన చెప్పిన దాన్ని మనం ఏది ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం. ఆయన తరపున చెప్పిన వాళ్ళు కానీ, ఆయన చెప్పినా కానీ, ఈవెన్ ఆయన చెప్పినా కానీ మనం దాన్ని యాజిటీగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వల్లనే పార్టీ ఓడిపోయిందన్న మచ్చ ఇప్పటికీ ఉంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు కూడా ఆయన అమరావతి వ్యవహారంలో మాటలు మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది, ఆయన పిలిపించి క్లాస్ తీసుకున్నారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్న క్రమంలో ఇప్పటికి కూడా ఇలాంటి వ్యాఖ్యలు వైసీపీకి మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదంటారా? నాకు తెలిసి అది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డికి మంచి చేసినట్టే కదా. మేము అక్కడికి పోము, విశాఖపట్నానికి పోము, ఇక్కడనే ఉంటామని చెప్పడము
అదే ఒక విధంగా వచ్చేసి వైకాపాకు జగన్మోహన్ రెడ్డికి మంచి చేసినట్టే కదా. ఓకే. ఒకవేళ ప్రజలు నమ్ముతారని నమ్మరా కానీ అది జగన్మోహన్ రెడ్డికి నష్టం ఎట్టయితుంది. ఎప్పటికైనా సరే రాజధాని అమరావతి కాకుండా మారుస్తారంటే జగన్మోహన్ రెడ్డికి ఏ ప్రాంతంలో ఓట్లు పడవు, అమరావతిలో పడవు. 6 నుండి 8 గంటలు పడుతుంది. అలా విశాఖపట్నం పోవాలంటే మరొక 6 నుండి 8 గంటలు పడుతుంది. కాబట్టి రాయలసీమ వాళ్ళు విశాఖపట్నం రాజధాని ఒప్పుకోరు. అదేవిధంగా ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు వచ్చేసి రాజధాని ఎందుకు, మాకు వేరే విధంగా డెవలప్ చేయండి అని ఉత్తరాంధ్ర వాళ్ళు అనుకుంటున్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు, కృష్ణా ప్రాంతం వాళ్ళు ఉండిందాన్ని ఎందుకు మారుస్తారని చెప్పేసి వాళ్ళు. కాబట్టి ఒక విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజలు నమ్ముతారు నమ్మరు ఫ్రెండ్స్, కానీ ఒక విధంగా వైకాపాకు జగన్మోహన్ రెడ్డికి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా మంచిగా చేసినాడు. లేకుంటే వచ్చేసి విశాఖపట్నం పోతామంటే ఆయనకు వచ్చేసి ఇంకా ఆయనకు వచ్చేసి కళ్ళలో కూడా మళ్ళా అధికారం ఊహించుకున్నాక లేదు. ఏ ప్రాంతంలో ఓట్లేరు. 3 ముక్కలాట ఆడిన ఈయన పొద్దుస్తమ చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ రాజధాని అని చెప్పేసి ఈయన పల్లాయి బాడినా ఆయన 3 ముక్కలాట దాని బయట రాకుండా పోతే ఖచ్చితంగా ఇచ్చేసి ఇద్దరు దెబ్బతింటారు. మా స్టాండ్ వచ్చేసి మేము మొదటి నుండి ఏ స్టాండ్ ఆ స్టాండ్ లో ఉన్నాం. కాబట్టి అది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమవుతుంది. ఈసారి గ్రాఫిక్స్ ఉండదేమో బహుశా. ఎంతసేపు కట్టాలమ్మా, అవి కట్టాలనుకుంటే ఏం పెద్ద ఇప్పుడుండే టెక్నాలజీలో, అధునాతమైన టెక్నాలజీలో పెద్ద 50 అంతస్తులు 100 అంతస్తులు 150 అంతస్తులు భవనాలు వచ్చేసి సంవత్సరం 2 ఏళ్ళకు వేస్తా ఉంటే, నేను చెప్తే కదా తెలంగాణ సచివాలయం కేవలం 2 ఏళ్లలో, భారత పార్లమెంట్ 3 ఏళ్లలో కట్టాలంటే ఎంతసేపు. అది వచ్చేసి దానికి ఊరికి అతి చేస్తున్నారు, వచ్చేసి అతి సర్వత్రా వద్దయ్యేది అని చెప్పేసి సుత్తే ఎక్కువ కొట్టడం అయిపోయింది. పని కంటే చేతల కంటే మాటలు ఎక్కువ అయిపోయింది. కానీ లేకుంటే ఎన్నాళ్ళ కట్టాలి ఏమిటి ఉండే టెక్నాలజీలో. ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని అదేవిధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్లు బరాబర్ తీసుకురావాలి, ఈ బిల్లు మీద కేబినెట్ తో చర్చించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఏపీలో సోషల్ మీడియా ప్రొటెక్షన్ బిల్లు తీసుకొస్తే ఎటువంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ పథకాలు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం చేసే విధానాలు ప్రజల్లోకి వెళ్లకుండా ఇది అడ్డుకొట్ట వేసే అవకాశం ఉందంటారా, లేకపోతే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేందుకైనా అంటే ఏం చెప్తారు? ఒకటి, మనకు 3 రకాల మీడియాలు. 1 సోషల్ మీడియా, 2 ఎలక్ట్రానిక్ మీడియా, 3 ప్రింట్ మీడియా. అనేక సంవత్సరాలు ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా మళ్ళీ తర్వాత వచ్చింది. సోషల్ మీడియా ఈ లోపల వచ్చింది. ఏం సోషల్ మీడియా లేని రోజుల్లో సమాజం లేదా, ప్రభుత్వాలు లేవా, పరిపాలన సాగలేదా? సోషల్ మీడియా నిన్నగాక మన వచ్చింది. అంతకుముందు ఈ మీడియా లేని రోజుల్లో దేశంలో ప్రభుత్వాలు లేవా, సమాజం లేదా, మనుషులు బతకలేదా? కాబట్టి సోషల్ మీడియా లేనంత మాత్రాన నథింగ్ విల్ హ్యాపెన్. అది ఒక అంశం. రెండవది, సోషల్ మీడియా అది 2 వైపులా పదునుగల కత్తి లాంటిది. అది అధికార పార్టీకి ఉపయోగపడుతుంది. అధికార పార్టీకి మీరు చేసే విధానంలో ప్రచారం చేసిన అధికార పార్టీ కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి ఉపయోగపడుతుంది. అధికారమా ప్రతిపక్ష వీళ్ళకే కాకుండా అనామకులకు కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వచ్చేసి మాట్లాడడానికి, ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అది కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది తెగిన గాలిపటం, 2 వైపులా పదునుగల కత్తి లాంటిది. దీన్ని అగ్గిపుల్లను దేవుని ముందు అగరబత్తి వెలిగించడానికి ఉపయోగించవచ్చు, లేదా ఒక కొట్టానికి ఒక గుడిసెకు వచ్చేసి అగ్గి పెట్టడానికి ఉపయోగించవచ్చు. కాబట్టి సోషల్ మీడియా ఆ విధంగా తయారైంది. ఇది మంచికి ఉపయోగపడుతుంది, చెడ్డకి ఉపయోగపడుతుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది నియంత్రణ అవసరం. లేకుంటే ఇప్పుడు మనం ఒక సినిమా కూడా సెన్సార్ అవసరం. ఒక సినిమాకి వచ్చేసి ఎందుకు సెన్సార్ పెడుతున్నారు? ఇష్టం వచ్చినట్లు సినిమాలో. మరి ఒక సినిమాకే సెన్సార్ ఉన్నప్పుడు మరి సోషల్ మీడియా కూడా సెన్సార్ అనేది ఉండాలి. లేకుంటే ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద బూతులు మాట్లాడము అని ఇష్టం వచ్చిన పెట్టడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యక్తిత్వ హననం జరుగుతూ ఉంది. కొన్ని పుకార్లు పుట్టించేది ఇప్పుడు అనేక దేశాల్లో చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా ప్రభావం వలన ప్రభుత్వాలే పడిపోతున్నాయి. అరాచకం, ప్రభుత్వాలు పడిపోతే పర్వాలేదు, అరాచకము, హింస. కానీ నియంత్రణ, దాన్ని రద్దు అని కాదు, కట్టడి కాదు, నియంత్రణ అవసరం.
సినిమాలకి ఏ విధంగా సినిమాలు తీస్తున్నారు, కానీ సెన్సార్ ఉంది కదా, దాంట్లో వచ్చేసి ఎంతవరకు అంతవరకు. ఆ విధంగా దీని మీద కూడా సెన్సార్ అనేది ఒక నియంత్రణ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గతంలో ఇదే బిల్లుని ఎందుకు తీసుకురావాలని చెప్పేసి అప్పుడు మాట్లాడలేదు అనేది చర్చ. సరే, ఆయన గతంలో మాట్లాడినంత ఇప్పుడు మాట్లాడకూడదు ఏం లేదు కదా. గతంలో వచ్చేసి ఆయన దీని గురించి ఆలోచించకపోయిండొచ్చు. ఏదేమన్నా ఏదో ఒక దానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఇది ఈనాటి సమాజానికి అవసరమా కాదా అని ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఓకే, తులసిరెడ్డి గారు, ఇప్పుడు రేపు అంటే 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో నిన్న తిరుపతిలో స్పీకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఇక పర్మనెంట్ గా ఇంటికే దీని మీద కొత్త బిల్లు తీసుకురావాలా, చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి కూడా లోక్సభ స్పీకర్ కి విన్నపం చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్న క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా, ఏం చెప్తారు దీని మీద మీరు? ఇప్పుడు రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది వచ్చేసి 60 రోజుల పాటు ఏముందంటే, ఈ ఆర్టికల్ 190 clause 4, if for a period of 60 days a member of a house of the legislature of a state is without the permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. అంటే 60 రోజుల పాటు ఒక ఎమ్మెల్యే హౌస్ కు రాకుండా పోతే ఆర్టికల్ 190 clause 4 ప్రకారము హౌస్ వచ్చేసి అసెంబ్లీ వచ్చేసి అతని సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చని స్పష్టంగా ఉంది. ఇప్పుడేం కొత్తగా పెట్టింది కాదు. గతంలో చాలా మందిని ఉపయోగించాలి, అంతవరకే. దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఆర్టికల్ ఉంది, అదేం కొత్తగా ఈయన కోసం పెట్టింది కాదు. ఆల్రెడీ రాజ్యాంగ నిర్మాతలే పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా 60 రోజులు దాటితే ఈసారి గవర్నమెంట్ ఆర్టికల్ 190 ఇన్వోక్ చేస్తుంది. ఖచ్చితంగా అసెంబ్లీకి పోనటువంటి ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డి ప్లస్ మిగతా 10 మంది వాళ్ళు పోకుంటే ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వం రద్దు అయి తీరుతారు. అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే మొత్తం వచ్చేసి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు వచ్చేసి, మళ్ళీ 11 సీట్లు ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు. మీరు ఏమని పోతారు వచ్చేసి, మా ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదనే కదా మీరు, రేపైనా ఇవ్వరు, అంతే కదా. మరి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎన్నికలు పోతారా? కాబట్టి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వాళ్ళు. నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అసెంబ్లీకి పోతారనుకుంటున్నాను. అసెంబ్లీకి పోకపోతే ఖచ్చితంగా సభ్యత్వం రద్దవుతుంది. 6 నెలలు ఉప ఎన్నికలు వస్తాయి. ఆ ఉప ఎన్నికలో 11 సీట్లు కూడా కోల్పోతారు. ఆడికి శాశ్వతంగా వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ రాజకీయ ముఖ చిత్రం నుండి పక్కకు పోతారు. పులివెందులో కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే, వెళ్ళకపోతే? 100% పులివెందుల అది పులివెందులకు సెపరేట్ కాదు కదా. 11 ఎవరు పోకుండా, అది మిగతా 11 నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎవరు పోకుండా, అందరూ పోకుంటే 11 మంది పోకుంటే 11 రద్దు అవుతాయి. దాంట్లో ఎవరు పోకుంటే వాళ్ళ 1, 2, 3 పోకుంటే వాళ్ళ రద్దు అవుతాయి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పోకుంటే పులివెందుల రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఏ విధంగా జరిగిందో అదే జరుగుతుంది. కాబట్టి ఆయన ఓడిపోతాడు. ఆ పార్టీ వచ్చేసి రాజకీయ సమాధి అయిపోతాడు. అంటే మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, మరి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వచ్చాడా అన్నట్టు కూడా క్వశ్చన్ వేశాడు. నేను అదే చెప్తున్నాను. గతంలో రామారావు గారు పోలేదు, జగన్మోహన్ రెడ్డి పోలేదు, చంద్రబాబు నాయుడు పోలేదు. కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పోలేదు. అప్పుడు ఇన్వోక్ చేయలే, 190 ఆర్టికల్ ఇన్వోక్ చేయలే. కానీ అప్పుడేం చేయొచ్చు. 60 రోజుల పాటు పోకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇన్వోక్ చేస్తామనే ఇండికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ 190ని ఆల్రెడీ రఘురామకృష్ణరాజు అనేక సార్లు చెప్పాడు. నిన్న ఆయన పాత్రుడిగా ఇండైరెక్ట్ గా చెప్పాడు. కాబట్టి 60 రోజులు కాకపోతే మీ సభ్యత్వం రద్దు అవుతుంది ఆల్రెడీ చెప్పగానే చెప్పాడు. కాబట్టి 100% అవుతుంది. చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది, చట్టం కూడా కాదు, రాజ్యాంగంలో ఉంది. తులసిరెడ్డి గారు, వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేదు మాట్లాడుతున్నారు. అది పిల్ల చేస్తారు. ప్రతిపక్ష హోదా లేకుంటే ఇప్పుడు వెంకయ్యనాయుడికి ప్రతిపక్ష హోదా ఉన్నదా? జయపాలరెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్నదా? మిగతా పార్టీ 10 మందికి ప్రతిపక్ష హోదా ఉంటుందా? వాళ్ళు అదేమాట అంటే
ప్రతి వాడు వచ్చేసి నీకే ఎందుకు ప్రతిపక్ష హోదా, మిగతా మీ 10 మందికి ఎందుకు ప్రతిపక్ష హోదా వాడకూడదు, మాకు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తానే పోతామని. కాబట్టి నీకు పులివెందుల ప్రజలు గెలిచింది, ఓటేసింది దేనికోసము? ఎమ్మెల్యే పదవి కోసం, ప్రతిపక్ష నాయకుని పదవి కోసము, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు. ఎమ్మెల్యేగా గెలిపించారు. ఎమ్మెల్యేలు వచ్చేసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటాడు. తగినన్ని సీట్లు వచ్చే ప్రతిపక్ష నాయకుని మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా మొత్తం అసెంబ్లీ సీట్లలో ఒక పార్టీకి 10% సీట్లు రావాలి. అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది ఆ పార్టీకి. ఆ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. దాంట్లో 10% అంటే 17.5 అంటే 18 సీట్లు రావాలా. మీ పార్టీకి 11 వచ్చాయి, 7 షార్టేజ్ ఉంది. అందువల్ల మీకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే. ఇది గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1994లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి 27 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ అప్పుడు 294 మొత్తం సభ్యుల సంఖ్య. 294లో 10% అంటే 29 రావాల. 29 గాను 27 వచ్చాయి. 2 తక్కువని చెప్పేసి కాంగ్రెస్ ఇవ్వలే, ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు. అప్పుడు సిఎల్పి లీడరు పి జనార్దన్ రెడ్డి ఆయనకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలేదు, 2 తక్కువ. కానీ ఆయన సిఎల్పి లీడర్ గానే బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా భారత పార్లమెంటులో లోక్సభలో 2014లో కాంగ్రెస్ కు 44 వచ్చినాయి. కానీ ఎన్ని రావాలా? ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే, ప్రతిపక్ష పార్టీ హోదా రావాలంటే 54 రావాలా. 543కి 10% అంటే 54 రావాలా. 54 గాను 44 వచ్చినాయి. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలే. అదేవిధంగా 2019లో కాంగ్రెస్ పార్టీకి 52 వచ్చినాయి. 54 గాను 52 వచ్చినాయి, 2 తక్కువ. కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి మామూలుగా కాంగ్రెస్ లోక్సభ పార్టీ లీడర్గా ఉన్నాడు. ఇప్పుడు 2024లో 99 వచ్చాయి కాబట్టి 54 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. కాబట్టి ఇది పార్లమెంట్ లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ గత సాంప్రదాయాల ప్రకారంగా కన్వెన్షన్స్ రూల్స్ ప్రకారంగానే మీకు రాదు. మీకు 18 సీట్లు వచ్చే తప్ప రాదు. 18 సీట్లు లేవు, 11 ఉన్నాయి. నువ్వు అరిసి గీ పెట్టినా రాదు. దానికోసం వచ్చేసి స్పీకర్ ఇవ్వలేదా ప్రతిపక్ష హోదా? స్పీకర్ ఎందుకు ఇస్తాడు? నీకు రూల్స్ అట్టుంటే కన్వెన్షన్స్ రూల్స్ గతంలో ఏమన్నా కన్వెన్షన్స్ రూల్స్ అతిక్రమించింది ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. నీకు రూల్స్ కన్వెన్షన్సే ఆ విధంగా ఉన్నప్పుడు ఈయన కోసం వచ్చేసి అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? ఈయన మీద అంత ప్రేమ చూపాల్సిన అవసరం ఏముంది? లేకుండా కానీ రూల్స్ అతిక్రమించి కన్వెన్స్ అతిక్రమించి రాస్వామి అసెంబ్లీకి నువ్వు లేకుంటే మాకు వచ్చేసి చాలా బాధగా ఉందని చెప్పేసి పిలిచాల్సిన అవసరం ఉంది ఆయన్ను. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాల్సిందే అంటారా మీరు? రాక తప్పదు, లేకుంటే పులివెందుల ఉప ఎన్నిక తప్పదు. పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా విరమించుకుంటాడా, పోటీ చేసి ఓడిపోతాడా, వాళ్ళ పార్టీని భూస్థాపితం చేసుకుంటాడా? 2 తెలుసుకోవాలి అంతే. విజ్ఞత ఉంటే అసెంబ్లీకి వస్తాడు, మూర్ఖత్వం అయితే అసెంబ్లీకి పోడు, రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే 2 మార్గాలు: నిలబడమా, నిలబడకపోవడమా. నిలబడితే ఓడిపోతావు, నిలబడకపోయినా చేతులు పైకెత్తేసినట్టు. ఏ ప్రకారంగా చేసినా భూస్థాపితమైనట్టే వైకాపా పార్టీ. కాబట్టి విజ్ఞత మూర్ఖత్వంలో నిర్ణయించుకోవాలి అంతే. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, వైసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారి కొడుకు రాజారెడ్డి గారి రాజకీయ అరంగేట్రము. ఇప్పుడు నిజమైన వైఎస్ వారసుడు రాజారెడ్డి అని చెప్పేసి కూడా షర్మిల మొన్న పదే చెప్పిన పరిస్థితి. నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు? రాజకీయాల్లో వారసులు ఏంది ఉండాలి కానీ, ఇప్పుడు అది ఆస్తికి వారసులు ఉంటారు కానీ రాజకీయాలకు వారసులు ఏముంటారు? ఆస్తిపాస్తులకు వారసులు ఉంటారు. రాజకీయాల్లో వచ్చేసి రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. రాజశేఖర రెడ్డి అనేక సార్లు ఇబ్బంది పడినాడు రాజకీయాల్లో వచ్చేసేసి. రాజశేఖర రెడ్డి గారి శ్రీమతే ఓడిపోయింది. విశాఖపట్నంలో విజయమ్మ గారే ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి ఓడిపోయినాడు. కాబట్టి దీంట్లో రాజకీయాల్లో వారసులు అనేది ఏముంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి రాజకీయాలకి, ఇది ప్రజాక్షేత్రంలో వచ్చేసి సత్తా నిరూపించుకోవచ్చు. ఈమె
ఆ కుటుంబంకి వచ్చేసి రాసి పెట్టలే కదా పులివెందుల వచ్చేసి. కాబట్టి అంటే రాజకీయాల్లో తన వర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి తన కొడుకు నిజమైన వారసుడు అన్నట్టు కూడా ఆమె మాట్లాడుతుంది. రాజకీయాల్లో వారసులు అనేది ఉండదంటే నేను చెప్పడం. కానీ వచ్చేసి ఎవరైనా నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నిలబడచ్చు, రాజకీయ కుటుంబం నేపథ్యం లేని కూడా నిలబడచ్చు. కాబట్టి ఆ కుటుంబం నుండి జగన్మోహన్ రెడ్డి కుటుంబం రావచ్చు, షర్మిలమ్మ కుటుంబం రావచ్చు, వేరే కుటుంబాలు రావచ్చు. ఈ పులివెందుల నియోజకవర్గంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి దానికి రాజశేఖర రెడ్డి కుటుంబం అనేది ఏమి రాసి పెట్టలేదు. రాజశేఖర రెడ్డి కంటే ముందు పెంచికల బసిరెడ్డి పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెంచికల బసిరెడ్డి అని ఆయన మంత్రి. కాబట్టి ఇక్కడ నుండి వచ్చేసి అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళ ఒక్క కుటుంబమే కాదు. డిఎన్ రెడ్డి అని చెప్పేసి జిల్లా చైర్మన్ గా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. కాబట్టి అది ఎవరైనా రావచ్చు. అది షర్మిల కొడుకు రావచ్చు, షర్మిలమే రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. కాబట్టి దానికి వారసత్వం అనేది రాజకీయాల్లో అనేది అది వచ్చేసి ఎంట్రీకి ఒక పని కావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవాలంటే ఇండివిజువల్ వ్యక్తిత్వం ఉండాలి. కానీ ఒకరి పేరు చెప్పుకొని షైన్ అనేది సాధ్యం కాదు నాకు. నమస్కారం సార్, థ్యాంక్ యూ. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.